నంద్యాల పట్టణంలో షాపుల వద్ద వాహనాలు నిలిపితే వారిపై చర్యలు, షాపు యాజమాన్లకు నోటీసులు జారీ చేస్తున్న ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చాంద్ బాషా మాట్లాడుతూ పట్టణంలో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, వారి వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. అదేవిధంగా హోటల్స్, దుకాణ షాపులు, టీ షాపుల వద్ద వాహనాల పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని షాప్ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని, ఎవరైనా గానీ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి విధంగా చేస్తే మాత్రం కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆటో వాళ్ళకి తర్వాత కొంతమంది షాప్ వాళ్ళకి కూడా కారు రన్నింగ్ చేసేదానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఫ్రెండ్లీ పోలీసింగ్ తమ రిక్వెస్ట్ చేస్తున్నాను, తమ షాప్ దగ్గర ఉండే ప్లేస్లో తమరి బండిని కొద్దిగా రోడ్డుకు సేఫ్టీ పెట్టకుండా, అలాగే మీ కస్టమర్ వచ్చిన వాళ్ళకు అట్టే క్రాస్ పెట్టుకుని చెప్పి ఒక బాయ్ అని కానీ పెట్టుకోండి. ఎందుకంటే మీ వ్యాపారం జరగాలంటే కస్టమర్ చూపించాలా. కాబట్టి మీ బండిని ఏదైనా పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి, మీ షాప్ దగ్గర ప్లేస్ పెట్టుకోండి. మేము మీకు ఇబ్బంది పెట్టాలని చెప్పడం లేదు. నంద్యాల టౌన్లో రోడ్లు ముఖ్యంగా ఏమైనా వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరిగింది, ఎంత ఇబ్బంది పడినామంటే మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, మళ్ళీ స్పెషల్ పార్టీ పోలీస్ చాలా ఇబ్బంది పడినాం. ఇక్కడ అన్ని మతాలు హ్యాపీగా కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి దయచేసి షాప్ యజమానులు వారి రిక్వెస్ట్ ని అర్థం చేసుకుని దగ్గర పనులను వచ్చే కస్టమర్స్ కూడా మీ షాప్ ముందర ఒక కడ్డీ మాదిరి పెట్టి